వెల్కమ్ టు మై ఛానల్ నూ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఒక 4 కట్టల పాలకూరను తీసుకొని బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 1 కప్పు కందిపప్పు, 2 మీడియం సైజు నిమ్మకాయలు, 4-5 టమోటాలు, ఒక 5-6 పచ్చిమిర్చి. ముందుగా కందిపప్పుని బాగా కడిగి పెట్టుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకొని మనం తీసుకున్న పాలకూరను వేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకే కాదు చపాతీలో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని టమోటాలను కూడా వేసుకొని పచ్చిమిర్చిని వేసుకొని కాస్త పసుపు, సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే పప్పు బాగా ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత దానిలో ఏమైనా వాటర్ ఉంటే ఒక బౌల్లోకి తీసుకొని స్మాషర్తో స్మూత్గా స్మాష్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఆ వాటర్ని కూడా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే కాస్త ఉప్పు కలుపుకొని నిమ్మకాయలను కూడా పిండుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ముందుగా బౌల్ తీసుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు, కాస్త ఇంగువ, కరివేపాకు వేసుకొని తాలింపు వేగాక ఈ పప్పును కూడా వేసుకొని బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పాలకూర పప్పు తయారవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.